వైజాగ్ ప్రైవేట్ ట్రావెల్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. రామా టాకీస్ జంక్షన్లో మండపాన్ని ఏర్పాటు చేసి గణనాథుడికి పూజాధికారులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామా టాకీస్ జంక్షన్ నుంచి జేకే న్యూస్ నవభారత్ అందిస్తున్న ప్రత్యేక కథనం. జై గణేశాయ నమః. నిన్నటి నుంచి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా వినాయక చవితి మహోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విశాఖపట్నంలోని వైజాగ్ ప్రైవేట్ ట్రావెల్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ అసోసియేషన్ సభ్యులను వారితో మాట్లాడదాం. నిజాం గారు, మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఏంటి అసలు ఏంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం ఏంటి, నేపథ్యం ఏంటో సార్? గత 30 సంవత్సరాలుగా ఈ రామా టాకీస్ ప్రాంతంలో ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించిన ఆఫీసులు అన్నీ ఉన్నాయండి. గత ఒక 5 సంవత్సరాల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ యూనియన్ ఉన్నప్పటికీ ఒక 5 సంవత్సరాల నుంచి చాలా క్రియాశీలకంగా మా యూనియన్ కి సంబంధించిన పెద్దలైన అందరూ ఒక ఏకతాటి మీదకి వచ్చి మాకంటూ ఒక అసోసియేషన్ కావాలి, మా మంచి చెల్లు చూసుకోవడానికి మా తరఫు ఒక యూనియన్ కావాలని చెప్పి యూనియన్ ఏర్పాటు చేసుకుని మేము మా అవసరాలతో పాటు ఈ సొసైటీకి కావాల్సిన అవసరాలను కూడా గుర్తించి మా యూనియన్ సపోర్ట్ ద్వారా అనేక సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ అనేవి చేసుకుంటూ వస్తున్నాము. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుని గత 3-4 సంవత్సరాల నుంచి వినాయక ప్రతిష్ఠ అనేది చేసుకుంటున్నాము. ఎవ్రీ ఇయర్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఈ సంవత్సరం మేము ఇంకా ఈ నవరాత్రులను పురస్కరించుకుని 5 రోజుల పాటు మేము పెట్టుకుని బొమ్మని మేము యాక్టివిటీస్ అనేవి చేయాలని అనుకున్నాము. ఈ పెద్దలందరూ నిర్ణయించుకుని ఈ రోజు 2వ రోజు బ్లడ్ క్యాంప్ అనేది ఏర్పాటు చేసుకున్నాము. ఈ బ్లడ్ క్యాంప్ లో అమ్మ బ్లడ్ సెంటర్ వారు మాకు పూర్తి సహాయ సహకారాలు అందించి మా యూనియన్ తరఫున బ్లడ్ బ్యాంక్ డొనేట్ చేయడానికి, మన బ్లడ్ డోనర్స్ కూడా మా యూనియన్ సభ్యులతో పాటు బయట నుంచి కూడా చాలా మంది స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు. వారందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సుమారు ఎంతమంది, ఎన్ని యూనిట్లు రక్తం సేకరించే అవకాశం ఉందండి? దాదాపు మా యూనియన్ తరఫున ఇక్కడ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో దాదాపు ఒక 200 నుంచి 350 మంది వర్కర్స్ అనేది ఉన్నారండి. కానీ ప్రస్తుతానికి అందుబాటులో మాకు వైజాగ్ నుంచి ఉన్న సభ్యుల్ని మాత్రమే తీసుకుని మేము ఈ బ్లడ్ శాంపిల్స్ అనేవి చూసుకుని వాళ్ళు ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నావో దాదాపు 100 నుంచి 150 మంది పేర్లు అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళు శాంపిల్స్ తీసుకున్న తర్వాత ఎవరైతే రక్తం ఇవ్వడానికి ముందు వస్తున్నారో వాళ్ళ ఎలిజిబిలిటీ ఉందో ప్రతి ఒక్కళ్ళు రక్తదానం ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. మా యూనియన్ సభ్యులతో పాటు ఈ సరౌండింగ్స్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం ఇచ్చి ఒకరి ప్రాణాన్ని నిలబెట్టాలని చెప్పి వారు కూడా ముందు వస్తున్నందుకు వారందరికీ కూడా మా యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు ప్రసాద్ అండి, యూనియన్ కి వైస్ ప్రెసిడెంట్. ఇది వినాయకుడు స్టార్ట్ చేసి 2వ రోజు అండి. మా 2వ రోజు ఏంటంటే బ్లడ్ బ్యాంక్ డొనేషన్ అనేది మా యూనియన్ తరఫున కానీ మా యూనియన్ స్టాఫ్ ఎంప్లాయీస్ స్టాఫ్ కానీ వైజాగ్ ప్రైవేట్ ట్రావెల్స్ తరఫున అందరూ కూడా సహాయ సహకారాలతో అందరూ కూడా ముందుకు వచ్చారు. ఉన్నంత మట్టుకు మాక్సిమం అందరూ కూడా ఇస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. అలాగే బయట వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా రాను రాను ముందరికి వెళ్ళాలని ఆశతో మేము కోరుకుంటున్నాము. అందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాం. నా పేరు సురేష్ అండి, వైజాగ్ ప్రైవేట్ యూనియన్ నుంచి గత 4-5 సంవత్సరాల నుండి చేస్తున్నామండి. ఇంకా రేపు పండ్ల పంపిణీ ఉంది అంబేద్కర్ భవన్ ఐ హాస్పిటల్లో. సాటర్డే రోజు వచ్చేసి అన్నదానం ఉంది. 31st ఆదివారం వచ్చేసి లడ్డు వేలంపాట నిమజ్జనం ఉందండి. కాకపోతే లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ ఇంప్రూవ్ అయ్యాం కొద్దిగా. ఈ రోజు మధ్యాహ్నం సిపి గారు కూడా వస్తున్నారు, పొలిటికల్ లీడర్స్ కూడా వస్తున్నారు. ఇంకా మున్ముందు మీ సహకారాలు ఉంటే ఇంకా బాగా చేస్తామని ఆశిస్తున్నాం. बोलो गणेश महाराज की, बोलो गणेश महाराज की, बोलो गणेश महाराज की।